కార్తీక మాసంలో చేసుకునే నెయ్యి ఒత్తుల గురించి ఒకసారి మీకు చూపిస్తానండి. ఈ ఒత్తులు మనం తయారు చేసుకొని ఒకసారి మనము ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే, అంటే పైన డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. మనము ఇట్లా కార్తీక మాసం వచ్చింది పొద్దునే గుడికి పోవాలంటే టకాని ఇట్లా ఒక 4-5 మనకి ఎన్ని కావాలంటే అలా ఇలా ఒక డబ్బాలో వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. నేను ఒకసారి కార్తీక మాసంలో చేసుకుంటే సంవత్సరం పొడవునా ఏ గుడికి వెళ్ళినా సరే ఇవి ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళి వాటిని వెలిగించేసుకొని వస్తూ ఉంటారనమాట. పైగా స్వచ్ఛమైన నెయ్యితో మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కూడా మనకు దొరుకుతూ ఉంటాయి, కానీ అవేంటో అసలు అర్థం కాదండి. అవి నెయ్యి దీపాలు ఏమో కానీ ఈ నెయ్యి దీపాలు మనం ఇంట్లో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఒకసారి బయటకు తీసుకెళ్ళి ఒక 5-6 అవర్స్ వరకు ఏం కాదు, కానీ బయట ఉంచితే అవి కొంచెం కరిగిపోయే అవకాశం ఉంది. కానీ మార్కెట్లో దొరికేటివి ఏంటంటే రోజుల తరబడి బయట ఉన్నా కూడా అవి అసలు గట్టిగా ఉంటాయి. వాటిలో ఏమేస్తారో నాకు అర్థం కాదు. అందువల్ల నేను ఈ నెయ్యొత్తులను నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. దీనికి మనకు కావలసినవి పువ్వొత్తులు అంటారు కదండి, ఇలాంటి ఒత్తులు కావాలి. ఇంకోటి ఆవు నెయ్యి కావాలి. ఇంకోటి ఇవి చాక్లెట్ తయారు చేసుకుంటారు కదా, ఇవి మనకు అమెజాన్లో దొరుకుతాయండి. ఇది నేను బహుశా 200 రూపాయలకి తీసుకున్నట్లున్నాను అమెజాన్లో. ఒక 2-3 ఏళ్ల క్రితం తీసుకున్నాను. నాకు కాస్ట్ కొద్దిగా గుర్తులేదు. ఒకసారి ఇది మనం తీసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ ఒత్తులు తయారు చేసుకోవచ్చు. దీనికి మనం ఏం చేయాలంటే ఈ పువ్వొత్తులు ఉంటాయి కదా, వాటిని కింద ఇట్లా వెడల్పుగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత నిలువుగా పెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనము ఆవు నెయ్యి తీసుకుంటాం కదా, ఆవు నెయ్యిని పొయ్యి మీద పెట్టుకొని కాస్త వేడి చేసుకోవాలి. ఆవు నెయ్యి కరిగిపోయిన తర్వాత ఈ ఒత్తుల మీద ఇలా వేసేసుకోవాలి నిండుగా. ఒకసారి వేసిన తర్వాత ఒత్తి పూర్తిగా మళ్ళీ పీల్చేసుకుంటుంది. అందువల్ల రెండోసారి మళ్ళీ వేసుకుంటే ఇలా దీన్ని నిండుగా పెట్టేసుకొని ఇంకా ఒత్తిని ఈ రకంగా స్ట్రైట్గా పెట్టేసుకుంటే ఇలా నిల్చుంటుంది. ఇలా మొత్తం అన్ని చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మనం ఒత్తులు చేసుకునేటప్పుడే కింద ప్లేట్ పెట్టేసుకుంటే మనం ఎత్తేటప్పుడు ఇది కొంచెం లూజ్గా ఉంటుందండి, మెత్తగా ఉంటుంది, అటు ఇటు తొనక్కకుండా ఉంటుంది. సో ప్లేట్తో సహా మనం ఇలా పెట్టేసేసుకొని ఇంకా 1 అవర్ అండి, చాలా, అంతకన్నా ఎక్కువసేపు అవసరం లేదు. 1 అవర్ ఉంచితే చాలు. ఇక 1 అవర్ దాటిన తర్వాత మనము ఇలా తీసేసుకొని వెనక వైపు నుంచి ఒక్క వేలుతో ఇలా అనండి, ఊడొచ్చేస్తాయి. చూసారా, మళ్ళీ చూపిస్తాను చూడు. వెనక వైపు నుంచి ఇలా ప్రెస్ చేయాలి వేలుతో, ఇలా వచ్చేస్తాయి. అసలు మనము కష్టపడాల్సిన అవసరమే లేదండి. చూసారా, ఇలా మొత్తం వచ్చేస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. కార్తీక మాసంలో నెయ్యి దీపాలు, నెయ్యి ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది.